కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విభజన నాటి పరిస్థితులు గుర్తు చేసుకోవద్దని వెంకయ్య నాయుడు అన్నారు. బైఫర్కేషన్ జరిగింది కాబట్టి అభివృద్ది జరిగిందంటూ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన శంకుస్థాపనలు చేసిన సంస్థల జాబితాను వినిపించారు కేంద్ర మంత్రి. అయితే వెంకయ్య వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విభజన నాటి పరిస్థితులు నిత్యం గుర్తు చేసుకోవాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ చాలా సంతోషం. ఈ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మనకి ఇందాక చెప్తున్నారు, వెనక్కి పోయి ఆలోచించడము, గతాన్ని మళ్ళా గుర్తు చేసుకుని మాటకు ముందు మనం విభజన నష్టపోయాం, దాని గురించి ఇంకా మాడద్దని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఇది రాబట్టే ఇంత తొందరగా ఇంత పోతా ఉన్నాం. ఇంత చక్కని విమానాశ్రయం ఇక్కడ ఉన్నాం, లేకపోతే విమానాశ్రయం వచ్చి ఉండేదా? తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయం అయి ఉండేదా? విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండేదా? రాజమండ్రి విమానాశ్రయానికి విస్తరణకు అవకాశం ఉండేదా? కడపలో మళ్ళా విమానాలు దిగేవా? ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి ఒక విమానాశ్రయం గురించి ఆలోచిస్తున్నాడు. ఐఐటి వచ్చి ఉండేదా? ఒక IIIT వచ్చి ఉండేదా? ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చి ఉండేదా? ఒక NIT వచ్చి ఉండేదా? ఒక ఎయిమ్స్ వచ్చి ఉండేదా? మనకి ఒక సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి ఉండేదా? ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చి ఉండేదా? ఇలా చెప్పుకుంటూ పోతే నీకు మీకు సిపెట్ వచ్చి ఉండేదా? నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఇక్కడ మాకు గ్రే హౌండ్స్ దళానికి కొండపావూరులో శంకుస్థాపన చేశాడు ఆయన. అంతకుముందు నడ్డా వచ్చాడు, ఆయన అక్కడ శంకుస్థాపన చేశాడు. అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ వచ్చాడు, పెట్రోలియం యూనివర్సిటీ వచ్చింది అక్కడికి. అగ్రికల్చర్ మన యొక్క సబ్జెక్ట్ యొక్క అనేక రకాల విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరులోనే మొన్న మనకు మొత్తం అంతా దక్షిణ భారతదేశానికి అంతా కలిపి NCRT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే పెద్ద సంస్థ ఉంది, టీచర్ ట్రైనింగ్. అది మొత్తం దేశాన్ని 4 దగ్గర ఉంది. సౌత్కి అంతా మైసూరులో ఉంది. దాన్ని మనం 2 చేసి, సౌత్ని కూడా 2 చేసి, పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కలిపి నెల్లూరులో మనం మొన్న NCRTకి ప్రకాష్ జావడేకర్ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసుకున్నాం. సో అందుకని అభివృద్ధి పదంలో పోయేదానికి ఇది ఒక మహత్తర అవకాశంగా లభించింది. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించుకుంటాం. పరిష్కరించే ఆ సానుభూతి కేంద్రం మోడీ గారి దగ్గర ఉంది, దానికి సమర్థత చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. నేను చాలా ఆనందంగా గర్వపడుతున్నా. మొట్టమొదటిది మీరు చూస్తే మన రాజధాని, ఆ రోజు అందరం కూడా దిగులు పడిపోయాం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు, పాత రోజులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోదామని. నేను ఆ రోజు ఈరోజు చెప్తున్నా, పాత రోజులను ఒక్కసారి గుర్తు చేసుకుని మనకు జరిగిన అన్యాయాన్ని ఒకసారి నెమరు వేసుకుని కసిగా ముందుకు పోతే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే జూన్ 2వ తారీఖున ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇటలీ రిపబ్లిక్ డే. అదే రోజు మన బైఫర్కేషన్ డే. అది ఎవ్రీ ఇయర్ జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా మనుషుల ఆలోచన విధానానికి కూడా ఒకసారి బాధ కలుగుతుంది. వాళ్ళ ప్లెజర్ కోసం ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేశారు, ఒక పద్ధతి లేకుండా చేశారు. అందుకే నేను చెప్పాను, ఈ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోం, కానీ నవ నిర్మాణ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పాను. అందుకే నవ నిర్మాణ దీక్ష అనే పేరు పెట్టి జరిగిన అన్యాయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుని రాబోయే తరాల్లో కూడా కసి పౌరుషం వచ్చి ఎవరైతే ఈ విభజన చేశారో వాళ్ళంతా అసూయపడే విధంగా, బాధపడే విధంగా డెవలప్ అయ్యి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేది నా ప్రగాఢమైన